అశ్వయుజ మాసం ప్రారంభం కాగానే వచ్చే పండుగ దసరా. శుక్లపక్షంలోని 10వ రోజున ఈ పండుగ జరుపుకుంటాం. మంచిపై చెడు సాధించిన విజయానికి గుర్తుగా విజయదశమిని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు లంకేశ్వరుడిని సంహరించిన రోజు, మహిషాసురుడిని దుర్గాదేవి సంహరించిన రోజు ఒక్కటే. ఒకే రోజు రెండు విజయాల సంకేతంగా దసరా పండుగను జరుపుకుంటారు. దీనిని దృష్టిలో ఉంచుకొని అనేక ప్రాంతాల్లో రావణుడి దిష్టిబొమ్మను దహనం చేస్తూ ఉంటారు. ఇది ఆనవాయితీగా వస్తున్న సంప్రదాయం. ఈ ఏడాది అక్టోబర్ 3 నుంచి దసరా నవరాత్రులు ప్రారంభమవుతాయి. 9 రోజుల పాటు అమ్మవారికి పూజలు నిర్వహిస్తారు. 10వ రోజున విజయదశమితో నవరాత్రులు ముగుస్తాయి. అక్టోబర్ 12వ తేదీ ఉదయం 10:58 దశమి తిథి ప్రారంభమై అక్టోబర్ 13వ తేదీ ఉదయం 9:08 ముగుస్తుంది. దసరా నవరాత్రి పూజలు ఇంట్లో తెల్లవారుజామునే జరుపుకుంటారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో కలశం ఏర్పాటు చేసుకుంటే ఆ వెంటనే అఖండ దీపం వెలిగించాలి, లేదా ఉదయం 8 గంటలలోపు కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ వెంటనే అఖండ దీపం వెలిగించి పూజను చేసుకోవాలి. ఇక మండపాల్లో మధ్యాహ్నం 2:03 నుంచి 2:49 మధ్య పూజను నిర్వహించాలి. అంటే ఈ ఏడాది పూజ కోసం కేవలం 46 నిమిషాల సమయం మాత్రమే ఉంటుంది. ఆ సమయంలోనే తొలి పూజను ప్రారంభించాల్సి ఉంటుంది. ఇక పూజ కోసం ఆవు పేడ, దీపం, అగరబత్తీలు, పవిత్రమైన దారాలు, కుంకుమ, పసుపు అక్షతలు, చందనం తప్పనిసరిగా ఉండాలి. అమ్మవారి పూజను ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ఇంట్లో అయితే ఉదయాన్నే పూజను నిర్వహించుకున్న మండపాల్లోకి వచ్చేసరికి అభిజిత్ ముహూర్తంలోనే పూజలు చేయాలి. ఇది శుభముహూర్తంగా భావిస్తారు. అమ్మవారి విగ్రహ ఏర్పాటుకు పూజకు ఈశాన్యం మూల విశేషమైంది. ఏ ప్రదేశంలో అయితే పూజ చేయాలని అనుకుంటున్నామో ఆ ప్రాంతాన్ని ముందుగా గంగాజలంతో శుద్ధి చేయాలి. అనంతరం ఆవు పేడతో ఆ ప్రాంతాన్ని అలికి దానిపై తామర ఆకులను వెయ్యాలి. అనంతరం ఆ ఆకుపై అపరాజితాదేవిని ప్రతిష్ఠించి పూజించాలి. అపరాజితాదేవితో పాటుగా శ్రీరాముడు, హనుమంతుడి విగ్రహాలను కూడా ఉంచి పూజించాలి. పూజ అనంతరం ఇతోధికంగా నైవేద్యాన్ని సమర్పించాలి. ఇలా నైవేద్యం సమర్పించిన తరువాత వాటిని ప్రసాదంగా పంపిణీ చేయాలి. ఇంట్లో పూజ చేసుకునేవారు ఒక విధంగానూ, మండపంలో పూజ ఒక విధంగానూ ఉంటుంది. ఇంట్లో పూజా విధానంలో గణపతిని స్మరించుకుని లేదా గణపతికి అష్టోత్తరంతో పూజ చేసి ఆ తర్వాత పార్వతి, దుర్గాదేవి అష్టోత్తరంతో అమ్మవారిని పూజించాలి. నవరాత్రులు కాబట్టి అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో రూపంలో పూజించాలి. చెడుపై మంచి విజయం సాధించిన దానికి గుర్తుగా విజయదశమి జరుపుకుంటాం కాబట్టి ఆ రోజున కొత్త పనులు ప్రారంభించేందుకు అనుకూలమైన రోజు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతూ ఉంటారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.